3 సిలిండర్లు అంటున్నాడు, ఇంకా ఏదేదో బస్సు ప్రయాణం రకరకాలు చెప్తున్నాడు. మరి 14లో నువ్వు చేసిన ప్రామిస్లు 1,00,00,000 కోట్ల దాకా రుణమాఫీ కావాల్సింది, మాది మొత్తం అంతా కలిసి 13,000 15,000 కోట్లు 5 ఏళ్లలో చేసింది. నిరుద్యోగ భృతి లేదు, లాస్ట్లో 1,00,000 మందికో 2,00,000 మందికో ఇచ్చినట్టున్నాడు. సిలిండర్ల మీద కూడా ఏదో చెప్పాడు, నాకు గుర్తుండి, సబ్సిడీ అని, దాని మీద సబ్సిడీ ఇస్తారని ప్రకటించాడు, పైసా ఇవ్వలేదు. ఇట్లాంటివి ఒక 10 12 ఉన్నాయి ఆయన చెప్పినవి. ఇందులో ఒక్కటే ప్రతి అది బాబు జాబ్ కావాలంటే బాబు రావాలా, ఎక్కడ గోడల మీద చూసినా అదే రాసినాడు. ఏమైంది ఆఖరకు? మరి వీటికి ఆన్సర్ ఇవ్వాలిగా. లేకుంటే నేను ఆ రోజు ఇంటికి ఉద్యోగం అన్నట్టున్నాడు, ఆ రోజు నేను చెప్పినవి నేను చేశాను, ఇదిగో ఈరోజు మళ్ళీ ఇవి చెప్తున్నా చేస్తాననగట్లా లేదుగా. లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినది ఇదిగో చేస్తానన్న దాంట్లో ఇదిగో ఇది రాలేదు అనగలడా. లేదా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ విధానం తప్పు, వాలంటీర్లది కూడా అనలేకపోతున్నావు నువ్వు. మధ్యలో అనబోయాడు, మళ్ళీ 4 గడుచుకున్నాడు, ఇదే కొట్టేట్టుంది అని చెప్పి మేము ఎప్పుడు అనలేని ఇప్పుడు ఇద్దరు ఆయన దత్తపుత్రుడు ఇద్దరు కూడా ఓ పెద్ద సంజాయిషి ఇస్తాండ్రు. మేము అట్లా వ్యతిరేకమేం కాదు, అదే అని ఈ వాలంటీర్లకు కంటిన్యూ చేస్తాం, ఇంకా మెరుగైన ఇది చేస్తాం, మేమేదో ఒకరిద్దరు నిన్నాం అని సంజాయిషీలు ఇచ్చుకుంటాం. ఎందుకు? దేనికి ఆన్సర్ లేదు. ఇవి ఏమీ లేకనే వ్యక్తిగతమైన అటాక్ మొదలుపెట్టి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంటాడు, ఏందో గొడ్డలు వేటంటాడు, ఇంకోటి అంటాడు, లేదా ఏది కాకపోతే బూతులకు తిట్టుకొని మొదలు పెట్టడం, సైకో అనడం, ఫ్యామిలీని తిట్టడం, ఏదైతే ఏమి చేతగాని దద్దమ్మలు అసమర్థులు వాళ్ళు ఏదైతే వాళ్ళు చేసే పని ఏదైతే ఉందో తిట్టడం అదొకటే వాడికి ఏం చేత కదా కాబట్టి తిడతాడు. దానికి దిగిపోతున్నాడు. అసలు లేకపోతే నాకు తెలియగలుగుతాను వ్యక్తిగతమైనవి కేసులకు సంబంధించిన న్యాయస్థానంలో నీకెందుక, నువ్వు ప్రజలకు నువ్వేం చేసావో చెప్పు, జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదో చెప్పు, నువ్వేం చేసావో చెప్పు, ఇప్పుడు ఏం చేయబోతున్నావో చెప్పు. అసలు ఎక్కడన్నా అసలు ప్రజలకు సంబంధం లేని వ్యవహారాలు, ప్రజలకు ఏ రకంగానూ ఇంట్రెస్ట్ లేని, ఎందుకంటే దాని గురించి వ్యవస్థలు ఉన్నాయి, ప్రజలు మాట్లాడుకోవడంలో న్యూస్లో ఫాలో అయ్యో ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకునే ఇష్యూస్ ఉంటాయి పర్సనల్. నిన్ను అరెస్ట్ చేసినప్పుడేమో ప్రపంచం తల్లకిందులైనట్టు ఆ రోజు ఏడుస్తుంది, ఆ రోజేమో ప్రపంచం తల్లకిందులు అయిపోయింది, అసలు నా ఆరోగ్యం ఇప్పుడే ఇంకొక క్షణంలోనూ పోతాడా, ఈ మనిషి ఉంటాడో పోతాడో, అవసాన దశలో ఇంకా ఆఖరికి వెంటిలేటర్ మీద ఉన్నాడు, అర్జెంటుగా చేసి ఆ గ్రీన్ కారిడార్లలో దేంట్లో అంబులెన్స్ పెట్టి ఎత్తకపోయి చేయకపోతే ప్రాణం పోతుంది, అల్లల్లల్లల్లా వచ్చి మొత్తం వచ్చింది ప్రపంచం దేశం. అసలు అయిపోయింది మామూలుగా చేయలే. అసలు ఏమైందా అనక మనం అనబోతే మనం తిట్టిరి, మీకు మానవత్వం లేదా అని తిట్టిరి. ఏమే ఆ రోజు జైల్లోంచి బయటకు వచ్చిన అర్ధరాత్రి తెల్లవారుజామున 3 వరకు ఊరేగా, మళ్ళీ ఆ తర్వాత వర్ష పెట్టి ఎక్కడన్నా ఆగుతున్నాడు. అసలు ఈరోజు ఎవరికైనా గుర్తుందా ఆయన రోగాలని, ప్రపంచంలో ఏడాది లేని రోగాలని చెప్పాడు కదా పైనుంచి కింది వరకు. ఏమయ్యాయండి అసలు మనమే యాక్చువల్ మనం అడగాల, మరి నీకు ఇన్ని రోగాలు వచ్చినా నువ్వేం దట్ట తిరుగుతున్నామనో. ఈ వ్యక్తిగతమైన విషయాలు మనం రైజ్ చేయాలా, మనం ఎక్కడ చేయట్లే, మన నాయకుడు చేయట్లే, మనం అడగట్లే. ఎందుకంటే మనం చేసినవి ఉన్నాయి, అవి చెప్పుకోవాలి. మనం చేసినవి చెప్పకుండా, చెప్పుకునే అవకాశం లేకుండా అడ్డం కొట్టడానికి నానా రకాల ఇది క్రియేట్ చేసి, ఓ రోజు షర్మిలమ్మతో మాట్లాడిస్తాడు, ఓ రోజు సునీతమ్మతో మాట్లాడిస్తాడు, ఇంకోటితో పవన్ కళ్యాణ్తో మాట్లాడిస్తాడు, ఇంకో రోజు పురంధేశ్వరితో మాట్లాడిస్తాడు, ఇంకో రోజు సీఎం రమేష్, ఇంకో రోజు సుజనా చౌదరి, వాడిపోయి ఈ పక్క నుంచి ఆ పక్క వరకు సిపిఐ రామకృష్ణ ఒక రోజు, సిపిఐ నారాయణ ఇంకో రోజు, ఈ వైపు నుంచి ఆ వైపుకు బీజేపీలో ఉన్న స్లీపర్ సెల్స్ అండ్ ఊరు పేరు లేని సొంతంగా ఇండివిజువల్ వీళ్ళతో పెట్టించిన పార్టీలోళ్ళు వేయడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వాటిలో పెద్ద పెద్ద స్టేట్మెంట్లు. ఈ మధ్య మేధావులని కూడా కొంతమందిని కూడగట్టి వాళ్ళతో అసలు ఏం చేయబోతున్నాడంటే అసలు విషయం తప్ప మిగిలినవన్నీ డిస్కషన్ నడుస్తుంటుంది. మనం దాని మీద ఆన్సర్ ఇవ్వకపోతే ఆన్సర్ లేదా మీకని ఎవడో మధ్యలో ఇంకోటి అడుగుతాడు, అది ఆన్సర్ ఇద్దామంటే మనం చేసినవి చెప్పుకోవడానికి టైం సరిపోవట్లా.